ఈ రోజున మరి ఆఖరి విడత ఎన్నికలు జరిగాయి. మోడీ ఆయన ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడంటే ప్రతి విషయాన్ని కూడా తనకి అనుకూలంగా ఉండే విధంగా, తనకి ఒక అడ్వాంటేజ్గా ఉండేటట్టుగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు. గతంలో మనం ఒకసారి చెప్పుకున్నాం, మన 5 లక్షల మెట్రిక్ టన్నుల బంగారం ఇంగ్లాండ్లో ఉందని, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉందని. మరి ఆ దాంట్లోంచి ఈ రోజున 1 లక్ష టన్నుల మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు కార్గో విమానాల్లో. మరి ఇది చాలా గుడ్ న్యూస్. దేశంలో ప్రజలందరికీ స్థైర్యాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య రేపొద్దున లండన్తో మనకు వచ్చిందనుకోండి, మన బంగారాన్ని వాళ్ళు సీజ్ చేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చినా ఇవ్వచ్చు. అలాగే దాంతోపాటు మన దేశపు జీడిపి రేటు కూడా అనుకున్న దానికన్నా కూడా హెచ్చుగా ఉంది. సాధారణంగా అందరూ కూడా 7.2 అలా ఎక్స్పెక్ట్ చేసిన సమయంలో 8 దాటింది. కాబట్టి ఇవన్నీ ప్లస్ పాయింట్ అయ్యి ఈ చివరి రోజున మోడీ గారికి ఓట్లు